తెలంగాణలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీ ఇట్లా ఎవరెవరికి సంబంధించినటువంటి ప్రజల మూడ్ ఎలా ఉంది? ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటేయబోతా ఉన్నారు? 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకోబోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దానికి సంబంధించి ఏమనుకుంటున్నారు? కేసీఆర్ని ఓడించిన తర్వాత, కేసీఆర్ని అధికారానికి దూరం పెట్టిన తర్వాత కేసీఆర్ మీద ప్రజల అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజల అభిప్రాయం ఏంటి? రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా? సో రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఇలాంటి అంశాలకు సంబంధించి తెలుగు 360 మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో చేసినటువంటి సర్వే చాలా కీలకం కాబోతా ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తీసినటువంటి అతిపెద్ద ఎన్నికల సర్వే. ప్రతి నియోజకవర్గానికి తెలుగు 360 వెళ్ళింది. ప్రతి నియోజకవర్గంలో ఓటర్లను కలిసింది. దాదాపు అన్ని వర్గాల ప్రజల్ని కలిసింది. ఏం చేయబోతా ఉన్నారు? ఎవరికి ఓటు వేయబోతా ఉన్నారు? మీ అభిప్రాయం ఎలా ఉంది? రైతు బంధు, రైతు రుణమాఫీ, ఫ్రీ బస్ ఇలా అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, నాయకుల పనితీరు కావచ్చు, ఆరోపణలకు సంబంధించి కావచ్చు, ప్రజల్లో ఉన్నటువంటి నాయకులు ఎలా ఉన్నారు, ఇలా అన్ని అంశాలకు సంబంధించి తెలుగు 360 శాంపుల్స్ కలెక్ట్ చేసింది. ఇటు ఆన్ పేపర్ శాంపుల్ సేకరణ కావచ్చు, ఇటు ఆన్ ద రికార్డ్ కొన్ని ప్రజలకు సంబంధించినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను రికార్డ్ చేయడం కావచ్చు. ఇట్లా దాదాపుగా ఒక శాస్త్రీయంగా సర్వే చేసే ప్రయత్నం తెలుగు 360 చేసింది. అందులో భాగంగా ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి రిజల్ట్స్ మీ ముందు ఉంచబోతా ఉన్నాము. ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎలా పరిస్థితి ఉంది, ఏంది ఉంది, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, పార్టీ పనితీరు ఎలా ఉంది, గతంలో పనితీరు ఎలా ఉండేది, ప్రజలు ఏమనుకుంటున్నారు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు, ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి మీ ముందు ప్రజాభిప్రాయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతా ఉంది తెలుగు 360. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజల అభిప్రాయాన్ని పక్కాగా శాస్త్రీయంగా సర్వే చేసి మీ ముందుకు తీసుకురాబోతోంది. అందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఫలితాలను ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మరో నియోజకవర్గం కరీంనగర్ టౌన్తో పాటు కొంత గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైనటువంటి కరీంనగర్ టౌన్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ గెలిచారు. గంగుల కమలాకర్ సంబంధించి అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఆయన పట్ల ప్రజలేమనుకుంటున్నారో చూద్దాము. గంగుల కమలాకర్ సంబంధించి కరీంనగర్ సంబంధించినటువంటి రిజల్ట్స్ చూస్తే కేసీఆర్ పాలన కంటే రేవంత్ పరిపాలన మెరుగ్గా ఉందా అని మనం ప్రశ్నించినప్పుడు ఉంది అనే వాళ్ళ సంఖ్య 39.39%, లేదు అనే వాళ్ళ సంఖ్య 42.42%, ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య 18.18%. అంటే దాదాపుగా కూడా ఇక్కడ ప్లస్ ఎంత ఉందో మైనస్ కూడా అంతే ఉంది. 50-50 అభిప్రాయం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇది ఎంత మారిన దాన్ని బట్టి మిగతాది కూడా మారే అవకాశం అయితే కనపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లో రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల సంతృప్తిగా ఉన్నారా అని మనం అడిగినప్పుడు ఉన్నామనే వాళ్ళ సంఖ్య 30%, లేరు అనే వాళ్ళ సంఖ్య దాదాపు 70%. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల ప్రజలు సంతృప్తిగా లేరు. దానికి కారణాలు అనేకం. గతంలో రైతు బంధు పేరుతోటి టైంకు డబ్బులు వచ్చేవి, రైతు పెట్టుబడికి సాయంగా అందించారు, కానీ ఈసారి లేట్ అయింది. దానితో పాటు యూరియా కొరత, దానితో పాటు విత్తనాల కొరత, ఇప్పుడు అన్నిటికి మించి ధాన్యం సేకరణ గతంలో కూడా ఇబ్బంది పడ్డారు. సో మళ్ళీ ధాన్యం సేకరణ ఎలా చేస్తారో ఏమో అన్న భయం అయితే రైతుల్లో కనపడింది. సో దాని రిజల్ట్ సంబంధించి మనం చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్లో రేవంత్ పరిపాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అన్నప్పుడు 25 మార్కులేమో 15% ఇచ్చారు, 50 మార్కులేమో 69.69% ఇచ్చారు, 75 మార్కులేమో 15.15% ఇస్తే 100 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య ఎవరు లేరు. సో 50 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య అధికంగా ఉంది. సో 50 మార్క్స్ అయితే పడ్డట్టు మనం 50+ పడ్డట్టు అయితే గమనించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ బెటర్ అనుకోవచ్చా అంటే ప్రజలు చెప్పేది అవును అనే వాళ్ళ సంఖ్య 24%, కాదు అనే వాళ్ళ సంఖ్య దాదాపు 76%. సో ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగ యువత కాంగ్రెస్ పార్టీకి చాలా ప్లస్గా అండదండగా ఉంది గతంలో 2 సంవత్సరాల ముందు. కానీ 2 సంవత్సరాల తర్వాత నిరుద్యోగ యువతలో అసంతృప్తి మొదలైంది. అది వ్యతిరేకతగా కావాలని బీఆర్ఎస్ కోరుకుంటుంది. వ్యతిరేకత రాకముందే అసంతృప్తిని తగ్గించే పనిలో కాంగ్రెస్ ఉండాలి అనేది చాలా స్పష్టంగా కనపడుతోంది. ఎందుకు అనంటే ఉద్యోగాలకు సంబంధించి ప్రజలు ముఖ్యంగా యువత ఎంతో ఆశతో ఉన్నారు. నిరుద్యోగ యువత కుటుంబంలో ఎన్నో ఆశలు ఉన్నాయి.
ఉద్యోగాల నోటిఫికేషన్లు రావాలి, వెంటనే నోటిఫికేషన్లు వస్తాయి, తమ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, తమ కుటుంబాలు బాగుపడతాయని వాళ్ళు భావిస్తున్నట్టు చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. అప్పుడు కేసీఆర్ను ఇందుకోసం వ్యతిరేకించారు, ఇప్పుడు రేవంత్ సర్కార్ పట్ల అసంతృప్తి అయితే మొదలైందని మనం గమనించవచ్చు. మరో క్వశ్చన్కి వెళ్దాం. మరో క్వశ్చన్, మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, మెరుగ్గానే ఉందా అని అడిగినప్పుడు బాగుంది అనే వాళ్ళ సంఖ్య దాదాపు 39%, బాలేదు అనే వాళ్ళ సంఖ్య కూడా సేమ్ అలాగే ఉంది, మెరుగుపరుచుకోవాలి అనే వాళ్ళ సంఖ్య 21.22%. అంటే బాగుంది బాగాలేని వాళ్ళ సంఖ్య దాదాపు సేమ్, కానీ మెరుగుపరుచుకునే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉందని మనం గమనించవచ్చు. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా, కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. ఆ సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ 20 నెలలు అయితే అయ్యింది వచ్చి, గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా చూసారు. ఎట్లా ఉంది మన కరీంనగర్? ఇప్పుడు ఏమున్నది, సేమ్ కేసీఆర్ చేసినట్టే ఆయన అంతే. ఎవరికైనా ఎంప్లాయీలకు ఏమన్నా ఇంక్రిమెంట్లు కానీ, జీతాలు కానీ, రిటైర్మెంట్ అయినా ఒక్కొక్క డబ్బులు వేస్తారు. ఏ టీచర్ రిటైర్మెంట్ అయినా వాళ్ళకు డేట్లు వేసి 1 year 2 years ఆర్టీసీ వాళ్ళకి ఒక్కొక్కరికి అయితే డబ్బులు ఇవ్వలేదు. ఇదంతా ఏం చేసినట్టు ఇప్పుడు ఆయన చేసిన అప్పుల బాధనే వినబోతాడు. ఓన్లీ రైతులను పట్టుకుంటాడు అంతే, వేరే ఏం చేయని నాకైతే ఏం బెనిఫిట్ అనిపిస్తలేదు. ఎట్లా ఉంది మన అక్కడ కరీంనగర్ లో? గంగుల కమలాకర్ గారు ఎట్లా ఉంది, ఎట్లా డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు? ఎమ్మెల్యేగా అయితే తను ఉన్నారు, ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ఉన్నప్పటికీ ఎట్లా ఉంది? రాజకీయాలు అనేటివి ఏమైపోయినాయి అంటే చాలా, అంటే ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్టుగా పేరుకు మాత్రమే ప్రజా ప్రతినిధులుగా వ్యవహరిస్తూ పనుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం స్వార్థంగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి, వాళ్ళ అనుచరులకు సంబంధించినటువంటి వాళ్ళని మాత్రమే చూసుకోవడం, వాళ్ళకు మాత్రమే ఫండ్స్ కానీ ఏమైనా పంపిణీలు జరిగితే గనక ఎవరి పార్టీలకు వాళ్ళు స్వార్థంగా వినియోగించుకుంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెలు ఏమైనా మార్పు కనబడుతుందా? మార్పు కనబడుతుంది, మంచిగా చేస్తారు, చేస్తున్నారు. పథకాలు అందుతున్నాయి, 6 గ్యారెంట్లు వాళ్ళు ఇస్తారు, గ్యారెంట్లు లేట్ అందుతున్నాయి. అంటే పోయిన గవర్నమెంట్ కు చేసిన దానికి అప్పులకు ఈయన కొంచెం తట్టుకుంటలేడు. ఇందిరమ్మ పథకాలు ఇస్తా అన్నాడు, అవి ఇస్తలేడు. అసలు ఇందిరమ్మ ఇల్లు సిటీలో రాలేదు. ఇవరకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్లాట్లు ఇచ్చిర్రు, అక్కడనే పాడుబడి ఉన్నాయి, అవి మంజూరు అయితే లేవు. అవి ఇప్పటి వరకు ఇంకా పైసలు అమౌంట్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. రేషన్ కార్డు అంటే ఓకే అవుతున్నాయి. కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఫరక్ కనబడుతుంది. కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఫరక్ ఉంటది, ఫరక్ ఉన్నది. మంచిగా ఎట్లా అంటే ఇక బాబు మేము చదువుకోలేదు, కష్టం చేసుకుంటే బతకాలి, లేకపోతే లేదు, ఉంటే తినాలి, లేకపోతే పడాలి. ఇట్లా పింఛన్లు వస్తున్నాయి, పింఛన్లు ఏమన్నా పింఛన్లు పెంచాలి అంతే వస్తాను వినిపించిన. ఇక్కడ ఎట్లా ఉంది? ఇక్కడ మన సర్పంచ్ లేరు కదా, సర్పంచ్ లేకుండా పనులు జరుగుతున్నాయి ఇట్లా రోడ్ల మీద కానీ, పనులు చేస్తున్నా? ఏ చేస్తలేరు ఇప్పుడు, ఏం లేదు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఉంది అంటే ఏం చెప్తావు? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉంది. ఏ అంత పెంట పెట్టిండు రేవంత్ రెడ్డి, దిక్కుమేలే పెంట, ఇచ్చడానికి ఇచ్చలేదు, సచ్చడానికి సచ్చలేదు, ఇదే పని అంది. బల్లి అంట చేసిన వాళ్ళకైతే 6 నెలల బిల్లు రావాలి, 6 నెలల బిల్లులు ఇంకా రాలే, 6 నెలల బిల్లులు ఇంకా రాలే. 2500 ఎత్తా అన్నాడు, ఎక్కంగానే ఆడియాల రేపు 10 దిగిపోతాడు, 2500 గతి లేవు. మరి ఎందుకు అన్నాడు? ఆడెక్తనే చీరలు బంద్ చేసిండు, ఇప్పుడు 2 ఇస్తాడట. అచ్చుడేంది, బంద్ చేసుడేంది, మళ్ళీ ఇప్పుడు 2 చీరలు ఇస్తాడు. అదేంది కథ? ఈ పిరిపాస అయిన కాసాలు ఇంటికాడ దించమంటారని ఆలు గునిపించుడే. ఆయన ఎవడు పెట్టమన్నాడు? అదే పైసలు కోదు, మేము పెట్టువని బతిలాడినావా? మరో క్వశ్చన్కి వెళ్దాం. ఉచిత బస్సు, ఫ్రీ బస్ పథకం సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు? కరీంనగర్లో ఎలాంటి పరిస్థితి ఉందో చూస్తే బాగుంది అనే వాళ్ళ సంఖ్య 27.27% అయితే, బాగలేదు అనే వాళ్ళ సంఖ్య దాదాపు 72.7%. అంటే ఇక్కడ కూడా అంతే, బస్సుల్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, ఫుల్ రష్ ఉంది, బస్సులో ప్రయాణించే పరిస్థితి లేదు. సో ఓవర్లోడ్తో బస్సులు వెళ్తున్నాయి, కొత్త బస్సులు వస్తే తప్ప ఇక్కడ పరిష్కారం కాదు అనేది ప్రతి చోట ఉన్న పరిస్థితి ఇక్కడ కూడా కనపడుతోంది. నెక్స్ట్ క్వశ్చన్లో కాంగ్రెస్ 6 గ్యారంటీలను అందించడంలో సక్సెస్ అయ్యిందా అని మనం ప్రశ్నిస్తే, అయ్యింది అనే వాళ్ళ సంఖ్య కేవలం 6%, కాలేదు అనే వాళ్ళ సంఖ్య 78 పై చిలుకుగా ఉంటే, నమ్మకం ఉంది చేస్తారు అనే వాళ్ళ సంఖ్య కూడా కేవలం 15%. సో 6 గ్యారంటీలు అనేది రాష్ట్రానికి గుదిబండ, ఆర్థికంగా గుదిబండ కాబోతున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. చేసి చూపిస్తాము, సంపద సృష్టిస్తామని గతంలో కాంగ్రెస్ పేర్కొంది, కానీ పరిస్థితి చూస్తే అమల్లో మాత్రం చాలా స్పష్టంగా కనపడుతోంది, పెద్దగా ఎలాంటి ప్రయోజనం లేదు, 6 గ్యారంటీలు ఇప్పటి వరకు పెద్దగా అందింది లేదు అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో కాళేశ్వరం సంబంధించి, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాం అనే వాళ్ళ సంఖ్య 15%, వ్యతిరేకిస్తున్నాం నమ్మట్లేదు అనే వాళ్ళ సంఖ్య 60%, కాంగ్రెస్ ప్రచారమే అనే వాళ్ళ సంఖ్య 24%. సో ఇది కాళేశ్వరం సంబంధించి.
నెక్స్ట్ క్వశ్చన్, కవిత కొత్త పార్టీకి సంబంధించి మద్దతు ఇస్తారు అంటే ఇస్తామనే వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే ఇంత హడావిడి నడుస్తున్నప్పటికీ కూడా ఇప్పుడే పార్టీ పెడతారా, పెడితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, కేసీఆర్ను కాదని కవిత పార్టీ పెడుతుందా అనేది ఒక చాలా బలమైనటువంటి సందేహాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇస్తాము ఇవ్వము అనే వాళ్ళతో పాటు ముఖ్యంగా ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉందనే విషయం మనం గమనించాలి. సో ఫైనల్ క్వశ్చన్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు, కరీంనగర్లో ప్రజలు ఎవరి వైపు ఓటు వేయబోతున్నారు, కరీంనగర్ జడ్పీ స్థానం నుంచి ఎవరు, ఇలాంటివి ఇప్పుడు చూద్దాం. కరీంనగర్కి సంబంధించి ఫైనల్ క్వశ్చన్, స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అంటే కాంగ్రెస్కి ఓటేస్తానే వాళ్ళ సంఖ్య కేవలం 12%. అక్కడ కాంగ్రెస్ నుంచి పెద్ద క్యాండిడేట్ గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూడా పెద్దగా ఎవరు లేరు. అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అంటే గంగుల కమలాకర్ వర్సెస్ బండి సంజయ్ గారు సాగింది ఎలక్షన్ 2023 అసెంబ్లీ ఎలక్షన్. సో ఆ తర్వాత కూడా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగానే ఎంపీ ఎలక్షన్ వెళ్ళింది కాబట్టి సో ఇదే కనబడుతుంది. కాంగ్రెస్కు నెగ్లిజిబుల్స్ 12.12%, బీఆర్ఎస్కి మాత్రం 39.39%, బీజేపీకి చాలా ఎక్కువగా ఉంది 27.27% అయితే ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా గట్టిగానే ఉంది. సో దాదాపు కాంగ్రెస్ మాత్రం అవుట్ ఆఫ్ రేస్ కరీంనగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అనేది చాలా స్పష్టంగా కనపడుతోంది. ఇది కరీంనగర్ నియోజకవర్గం సంబంధించినటువంటి రిపోర్ట్.